Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 31వ శ్లోకము. శ్రీ భగవానువాచ యథా భూత పృథగ్భావమేకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావమేకస్త మనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావమేకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఈ శ్లోకమునకు భావము: ఎప్పుడు వేరువేరుగా ఉన్న ఈ భూత ప్రపంచమంతను ఒక్కదానియందు పరమాత్మయందు ఉన్నదానిగను మరియు దాని నుండియే విస్తరించుచున్నదానిగను వీక్షించునో చూచునో అప్పుడు మనుజుడు బ్రహ్మమును పొందుచున్నాడు లేక బ్రహ్మముగానే అవుచున్నాడు. అనేక ప్రాణికోట్లతో కూడి వేరువేరుగా కనిపించు ఈ జగత్తు వాస్తవముగా ఒకే స్వరూపమై ఉన్నది. ఒకే పరమాత్మయందది వేరువేరుగా కల్పింపబడినది. కావున ఈ వేర్వేరు రూపములు సత్యములు కావు. అవి దేనియందు కల్పింపబడినవో అట్టి ఆత్మయే సత్యమైనది. ఈ రహస్యమును ఎప్పుడు తెలుసుకొనునో అప్పుడు మనుజుడు బ్రహ్మమునే పొందుచున్నాడు లేక బ్రహ్మముగానే అవుచున్నాడు. అనుపశ్యతి, పశ్యతి అని చెప్పక అనుపశ్యతి అని చెప్పడం వలన అట్టి ఏకత్వమును మాటిమాటికి అభ్యాసము ద్వారా బాగుగా చూడవలనని భావము. మనుజుడు మోక్షమును ఎప్పుడు పొందగలడో ఆ శుభముహూర్తము ఇక్కడ తెలియజేయబడినది. అది ఒకానొక నిర్దిష్ట సమయము కాదు. ఏ శుభముహూర్తం నందు అతడు భిన్న భిన్న రూపములతో కూడిన ఈ జగత్తును ఏకమగు పరమాత్మయందు కల్పింపబడి ఉన్న దానినిగను దాని నుండి ఏ విస్తరించిన దానినిగను తెలుసుకొనును ఆ ముహూర్తమందే అతడు అట్టి బ్రహ్మజ్ఞానముచే బ్రహ్మమునే పొందుచున్నాడు. బ్రహ్మమందు లయమై బ్రహ్మరూపుడుగానే శేషించుచున్నాడు. అది ఏ మోక్షము. దీనిని బట్టి ఈ ప్రపంచమున అనేకత్వమును జూచుట బంధలక్షణమనియు ఏకత్వమును జూచుట మోక్షలక్షణమనియు స్ఫురించుచున్నది. కావున విజ్ఞుడగువాడు నామరూపములను విడనాడి సచ్చిదానందములను గ్రహించుట ద్వారా అనేకత్వమున ఏకత్వమును వీక్షించుటను అభ్యసించవలయును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.